కేవలం హీరోగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు నేచురల్ స్టార్ నాని. ఆయన ఒక కథని నమ్మి సినిమా చేశాడంటే సూపర్ హిట్ అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతున్నారు. తెలుగులో నానికి ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉందో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో దుల్కర్ సల్మాన్ కి అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉంది. సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని మొదట సినిమా నుండే ఏర్పాటు చేసుకోవాలనే తపనతో దుల్కర్ సల్మాన్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆయన మన టాలీవుడ్ లో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలు చేశారు. ఈ 3 సినిమాలు కూడా ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. దుల్కర్ సల్మాన్ కి మన ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అలా మన తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరోగా దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా నిర్మాతగా నాని వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ మరెవరో కాదు, ఈ ఏడాది కోర్టు సినిమాతో బాక్సాఫీస్ వద్ద చరిత్ర తిరగరాసిన రామ్ జగదీష్ డైరెక్టర్. రీసెంట్ గానే నానిని కలిసి ఆయన ఒక స్టోరీని వినిపించారట. నానికి తెగ నచ్చేసింది. ఎవరితో ఈ సినిమా చేద్దాం అని అనుకుంటూ ఉండగా దుల్కర్ సల్మాన్ పేరుని నాని ప్రస్తావించాడట. డైరెక్టర్ కూడా ఓకే అనడంతో దాన్ని వెంటనే దుల్కర్ సల్మాన్ కి ఫోన్ చేసి, నా దగ్గర ఒక మంచి కథ ఉంది, డైరెక్టర్ని నీ దగ్గరకు స్క్రిప్ట్ నెరేషన్ కోసం పంపిస్తున్నాను అని అన్నాడట. అందుకు దుల్కర్ సల్మాన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ స్క్రిప్ట్ ని దుల్కర్ సల్మాన్ ఒప్పుకుంటాడో లేదో అనేది తెలియాల్సి ఉంది. దుల్కర్ సల్మాన్ కి కేవలం మలయాళం, తెలుగులో మాత్రమే కాదు, తమిళం, హిందీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్ని భాషల్లోనూ ఆయన ప్రత్యేకమైన సినిమాలు చేసి సూపర్ హిట్స్ ని అందుకున్నారు. ఇలాంటి అరుదైన రికార్డ్ గతంలో ధనుష్ కి మాత్రమే ఉండేది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ధనుష్ ని సైతం దాటిపోయారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కాంతా అనే చిత్రంలో నటిస్తున్నారు. రానా దగ్గుబాటి నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.